హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏంటంటే మా పాప స్కూల్ యానివర్సరీ అనమాట. దాని స్కూల్ యానివర్సరీ ఏమో కానీ దాని స్పెట్స్ దానికి డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఎతకడానికి దాని సాక్స్లు ఎతకడానికే సరిపోయింది ఎండలో. ఇంత ఎతికి తీసుకొచ్చిన లాస్ట్కి అది డాన్స్ వేస్తుందా లేదా అని చాలా డౌట్ అనమాట. ఫైనల్గా కావాలి మొత్తం ఎతికి దానికి డ్రెస్కి మ్యాచ్ అయ్యే స్పెట్స్ అయితే తీసుకొచ్చిన తర్వాత దాన్ని అయితే రెడీ చేయాలిగా. ఇంకా రెడీ చేయడం అంటే ఒక టాస్క్, మామూలు టాస్క్ కాదు. ఎంత రెడీ చేస్తున్నా సరే అది ఇక్కడ అని చెప్తూనే ఉంటుంది. ఇట్లా తల తిప్పకూడదు, అలా తిప్పకూడదు, అది చెప్పిన మాటే వినాలన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా డాన్స్ అయితే అస్సలే లేదు. మీకైతే ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను. ఈసారైనా వేస్తుందా లేదా వీడియో చివరి వరకు చూడండి. దాన్ని అయితే రెడీ చేస్తున్నాను. పిల్లల స్కూల్లో ఫంక్షన్ అంటే మనకి ఇంట్లో ఏదో ఒక ఫెస్టివల్లా ఉంటుంది కదా. వాళ్ళని రెడీ చేయాలంటే చాలా ఇష్టం కదా. వాళ్ళ కోసం ఏమైనా కొనాలన్నా చేయాలన్నా చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నేను అలా రెడీ చేస్తున్నానో లేదో చూడండి ఎలా నిద్రపోతుందో. దాన్ని లేపడానికే సరిపోయింది. నేను బాబాయ్ దాన్ని లేపడానికే సరిపోయింది. దాని మాటే వినాలన్నమాట. ఆ ఎండ్లో ఫుల్గా తిరిగేసరికి నాకైతే హెడేక్ వచ్చేసింది. దాని మాటే వినాలి, దాందే చేయాలి. చూడండి ఎలా అలిగి కూర్చొని ఉందో. టీ అయితే తాగేశాను. అది చూడండి నిద్ర చూడండి ఎలా పోతుందో. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ షూస్ వెయ్యాలన్నా తలనొప్పి వచ్చేస్తుంది, ఏం చేయాలన్నా తలనొప్పి. అదేమంటే అలుగుతుంది. మా ఇంట్లో ఇదైతే రౌడీ బేబీ అనమాట. మా బాబు చాలా అమాయకుడనే చెప్పాలి దీంతో పోల్చుకుంటే. సాక్సులు చూడండి, సాక్సులు కానీ గాజులు కానీ ఏం కొనాలన్నా అసలు సైజులే దొరకవు దానికి. అంత వెయిట్. మరి ఏం చేస్తాం, మామూలు కట్అవుట్ కాదుగా. చూడండి ఎంత పెడద్రంగా ఉందో. అది మా ఇద్దరికీ సమాధానం చెప్తుంది. నిద్ర మాత్రం లేవట్లేదు. మార్నింగ్ నుంచి పడుకోవంటే పడుకోలేదు, ఆడుతూనే ఉంది. తీరా డాన్స్ టైం వచ్చేసరికి ఫుల్గా నిద్ర అనమాట. మళ్ళీ నేను కొడతానని చెప్పేసి మళ్ళీ ఒక కన్ను మూయడం, ఒక కన్ను తీయడం. చూడండి షూస్ అంతా రెడీ చేయాలి. డ్రెస్ కోడ్ అయితే స్కూల్ నుంచే ఇచ్చారనమాట. స్కూల్ వాళ్ళే సజెస్ట్ చేశారు. అయితే ఎంత ముద్దుగా ఉన్నారో డ్రెస్లో పిల్లలందరూ. అయితే నాకు చాలా నచ్చింది డ్రెస్ కోడ్ పిల్లలది. మా బాబు అయితే దాన్ని నవ్విస్తూ ఉన్నాడు. చూడండి వాడిని ఎలా బెదిరిస్తుందో. ఇంకా ఆవిడికి మేకప్ చేసి, మా అమ్మకి స్కూల్ ఫంక్షన్ అని చెప్పకండి పూలు చూడండి ఎన్ని కట్టిందో. మల్లెపూలు అయితే అన్ని కట్టేసింది. మళ్ళీ కనకాంబరాలు పూలు అయితే చాలా ఇష్టంగా కట్టింది. చిన్నప్పటి నుంచి కూడా అంతే, నా కోసం పూలు బాగా కట్టి పెట్టేది మా అమ్మ. చాలా ఇంట్రెస్ట్ మా అమ్మకి నేను పూలు పెట్టుకోవడం అంటే. అలా రెడీ అయ్యేసి అది చూడండి కొంచెం ర్యాంప్ వాక్ అయితే చేస్తున్నాం. ఊరికే జోక్గా అన్నాను. మళ్ళీ సిగ్గు, కెమెరా ముందుకు రావాలంటే మామూలు సిగ్గు కాదు. చూడండి ఫోటో పోజులు మామూలుగా ఉండవు. ఇంతకీ డాన్స్ వేస్తుందా లేదా ఇక్కడైతే బాగానే వేస్తుందా లేదా ఒక్కటే డౌట్. అమెరికా అమ్మాయిలాగా రెడీ అయింది. మేమైతే స్కూల్కి వచ్చేసాం. స్కూల్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరు పిలిచి బాగా హ్యాపీగా, చాలా మంచి మూమెంట్ అనమాట. స్కూల్ లైఫ్లో మనం కూడా చాలా మిస్ అయ్యాం కదా. ఇంతకీ వేసిందంటారా? మొత్తానికైతే స్టార్ట్ చేసింది. హ్యాపీ ఫీల్ అయ్యే లోపల మొత్తానికి మళ్ళీ మధ్యలో ఆపేసింది. స్టేజ్ ఎక్కగానే దానికి షై ఫీలింగ్ అనమాట. ముందైతే వేసింది కానీ లాస్ట్కి వచ్చేసింది. తన్వి బాగా ఇవే అని చెప్పగానే ఆపేసేసింది. స్టాచ్యూ లాగా అనమాట. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా బూస్ట్ చేసేసింది. స్టార్టింగ్ 1 minute మాత్రం బాగానే చేసింది. తర్వాత గ్రాడ్యుయేషన్ సాంగ్కి బాగానే చేసింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి.